తులసి చంద్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఆమె అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె చాలా ప్రశ్నలు లేవనెత్తింది. అదే విధంగా నేను హిందువును కాదా, నన్ను ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె తిరుపతిలో చదువుకున్నట్టు కూడా ఆమె చెప్పడం అయితే జరిగింది. మోడీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడింది. అసలు ఆమె ఓపెన్ ఛాలెంజ్ ఏం చేసింది అనేది ఒకసారి ఆమె మాట్లాడిన వీడియో చూడండి. ఆమె మాట్లాడిన వీడియో చూసిన తర్వాత ఆమె ఏదైతే మాట్లాడుతుందో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి ఒక్కొక్క సమాధానం మనం చెప్దాం. ఆమె ఏం మాట్లాడింది అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈ రోజు తులసి చంద్ గారు ఓపెన్ ఛాలెంజ్ ఏమిటో అది టేకప్ చేద్దాం. దాని మీద ఆమె ఏం మాట్లాడింది అన్న ప్రతి దాని మీద మనం ఆన్సర్ అయితే చెప్దాం. ఒక్కసారి ఆమె మాట్లాడిన వీడియో ఇవ్వండి. నా పేరుతో ఉండే ప్రాబ్లం ఏంటి? ఎందుకు నా పేరు మీకు ప్రాబ్లం అవుతోంది? నేను చెప్తే నమ్ముతారు కాబట్టి ముస్లిం అని చెప్పి, క్రిస్టియన్ అని చెప్పి ఇలా ప్రాపగాండా. ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ ను క్వశ్చన్ చేస్తే హిందూ మతానికి వ్యతిరేకము అనేది మీరు ప్రామాణికంగా తీసుకుంటే మన దేశంలో 80% మంది మొత్తం నేషనల్ పార్టీ అయిన బీజేపీకే సపోర్టర్స్ గా ఉండాలి కదా. నా సవాల్ ఏంటంటే, నేను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక్క వీడియో, ఒక్క పోస్ట్, ఒక్క ఎవిడెన్స్ చూపించండి. మతము అనేది ప్రైవేట్ వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గన్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, అప్పుడు నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో నా జర్నలిజం కెరియర్ మొదలు పెట్టాను. తిరుపతిలో టిటిడి కాలేజ్లో, తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజ్లో డిగ్రీ చదివిన. మతం మీద, నా పేరు మీద చర్చ జరగడం ఏంటి? మళ్ళీ చెప్తున్నా, నేను హిందువు కాదు అని చెప్పి అంటున్నారు కాబట్టి ప్రూవ్ ఇట్. విన్నారు కదా తులసి చంద్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆమె ఏమంటుంది, నీ పేరే ఎందుకు ప్రాబ్లం అవుతుందని నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎందుకంటే నీ పేరు తులసి చంద్ కాదు, నీ పేరు క్యాథరిన్ అని చెప్పేసి చాలా మంది ట్రోల్స్ చేస్తారు, ఆరోపణలు చేస్తారు. అదే విధంగా ప్రజలు కూడా నీ పేరు క్యాథరిన్ అని అనుకుంటున్నారు. దానిపైన నువ్వెందుకు సమాధానం చెప్తావు? నీ పేరు క్యాథరిన్ కాదు, నా పేరు తులసి చంద్ అని ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు అనే దాని మీద నువ్వు సమాధానం చెప్పాలి. అదే విధంగా నేను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో చూపించమని నువ్వు అంటున్నావు కదా. హిందూ మతానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినవా లేదా అని పక్కన పెడితే, నువ్వు హిందూ అయితే నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు అని నేను అంటలేను. ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా అని పోల్చిండు కదా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు కనీసం ప్రశ్నించలేదు? ఆ సనాతన ధర్మం అంటే హిందువులు పాటించేదే కదా, హిందూ ఆచారాలు వ్యవహారాలన్నీ సనాతన ధర్మం నుంచి వచ్చినాయి కదా. నువ్వు నిజంగా హిందువు అయితే ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయలేదు? హైదరాబాద్ గడ్డ మీద అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు అంటోళ్ళే లేకుండా వేస్తామని చెప్పేసి తిట్టారు. అదే విధంగా మన అమ్మవార్ల గురించి ఏ విధమైన నీచమైన దూషణలు చేశారు. అలాంటి సందర్భంలో నువ్వు ఎందుకు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు అనేది మా సూటి ప్రశ్న. దీని మీద నీకు సమాధానం ఉందా? సనాతన ధర్మాన్ని విమర్శించినటువంటి స్టాలిన్ కొడుకు విషయంలో సైలెంట్ గా ఉన్నావు. నిమిషాలు టైం ఇస్తే హిందువులు అంటారు లేకుండా చేస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ గురించి సైలెంట్ గా ఉన్నావు. తిరుపతిలో లడ్డు కల్తీ అయితే సైలెంట్ గా ఉన్నావు. అదే విధంగా రామతీర్థంలో జగన్ ప్రభుత్వంలో రాముడి విగ్రహం యొక్క తలని తీసేస్తే కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఇంకా మొన్నటికి మొన్న సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఏ విధంగా ఇచ్చిన ఎంత పెద్ద ఎత్తున హిందువులు వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు కదా. నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఘటనల్లో హిందువుల పట్ల జరిగే ప్రతి అంశంలో నువ్వు మౌనంగా ఉన్నావు. అవసరమైతే నువ్వు సనాతన ధర్మాన్ని క్వశ్చన్ చేస్తావు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తావు, ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీని క్వశ్చన్ చేస్తావు. నువ్వు ధర్మం గురించి ఎవరు మాట్లాడినా నువ్వు క్వశ్చన్ చేస్తావు తప్ప ధర్మాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి నీ నోటి నుంచి ఒక్క పదం అంటే ఒక్క పదం కూడా నీ నోటి నుంచి రాదు. అది వచ్చిందా నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ఏ విషయంలో హిందువులకు సపోర్ట్ గా ఉన్నావు? నిజంగా నువ్వు హిందువు అయితే ఇన్ని అంశాలలో ఎందుకు మౌనంగా ఉన్నావు? హిందువుల గురించి నువ్వు చేసినది ఏమిటి? హిందువుల గురించి నువ్వు మాట్లాడింది ఎక్కడ? హిందువుల సమస్యల మీద నువ్వు మాట్లాడింది ఎక్కడ? హిందూ మతాన్ని పాటించే వాళ్ళందరినీ నువ్వే అంటున్నావు కదా మతోన్మాదులు అని. ఒక హిందూ మతాన్ని పాటించే వాళ్ళు హిందువులు క్వశ్చన్ చేసినంత మాత్రాన నువ్వు నిజంగా జర్నలిస్టువే అయితే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే అందరి గురించి సమానంగా మాట్లాడాలి కదా. కేవలం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ మీద, బీజేపీ మీద మాత్రమే నీ విమర్శల, మిగతా వాళ్ళ మీద నువ్వు ఎందుకు విమర్శ? కాంగ్రెస్ మీద నువ్వు చేసిన విమర్శలు ఎన్ని? సనాతన ధర్మం గురించి ఎన్నిసార్లు మాట్లాడావు కదా. వేరే ధర్మం గురించి ఒక్కసారి నీ నోరు మెదిపినవా? ఒక్కటంటే ఒక్క క్వశ్చన్ చేసినవా? ఎందుకు మరి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ మీద నీ ద్వేషం? ఇవన్నీ చూస్తుంటే నువ్వు హిందువు అని ఎట్లా నమ్ముతారు అనేది
నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హిందువునని చెప్తే సరిపోదు. నిజంగా నీ పేరు తులసి చందు అయితే దానికి సంబంధించినటువంటి ఆధారం చూపించవచ్చు కదా. నిజంగా నువ్వు హిందువు అయితే ఎందుకు బొట్టు పెట్టుకోవు అని చెప్పేసి స్ట్రైట్గా ప్రజలు అడుగుతున్నారు కదా. ఆ ప్రజలకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నావు? నిజంగా నువ్వు హిందువు అయితే డైరెక్ట్ గుడికి వెళ్ళి, అరే నేను హిందువుని రా బై, నేను నా దైవం ఆంజనేయ స్వామిని పూజిస్తున్నా, నా దైవం వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నా, నేను నమ్మే నా దైవం శివుణ్ణి పూజిస్తున్నా అని చెప్పి ధైర్యంగా ఎందుకు నువ్వు గుడికెళ్ళి చెప్పలేకపోతున్నావు అనేది ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్న. వీటికి సమాధానం ఉందా? అదే విధంగా నువ్వు ఇంకేం మాట్లాడుతున్నావు? నేను తిరుపతిలో పుట్టినా, తిరుపతిలో చదువుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఇది సూటి ప్రశ్న నీకు. మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతా అంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్పి కొంతమంది, అందరూ కాదు కొంతమంది మేధావుల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శ చేస్తుంటే నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చేసినావా? నిజంగా నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఉంటే అదే ఆంధ్రప్రదేశ్ బిడ్డనే కదా పవన్ కళ్యాణ్ గారు. మంచి చేయాలని తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతుంటే నువ్వు ప్రశ్నించకుండా వాళ్ళతో కలిసి ఆ పృథ్వీరాజు, మిగతా ఎవరైతే మేధావులమని చెప్పుకుంటారో పాశం యాదగిరి లాంటి వాళ్ళతోటి నువ్వు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసినావు కదా. మరి నువ్వు ఎట్లా హిందువు అయితే, నువ్వు ఎట్లా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఆంధ్రప్రదేశ్ బిడ్డనంటే ఎవరు నమ్ముతారు చెప్పు? ఒక్కసారి ఆలోచన చేసుకో. నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు కదా. నువ్వు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నావు, హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళతో కలిసి తెలంగాణ రాగం ఎత్తుకున్నావు. ఇప్పుడు ఈ మాట్లాడేటప్పుడు ఈ వీడియోలలో నేను తిరుపతిలో చదువుకున్నా, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు తిరుపతిలో చదువుకొని నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి ప్రజలకు మంచి చేస్తా అని చెప్పి కొండగట్టుకు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని టీడీ ద్వారా మంజూరు చేస్తే నువ్వు నిజంగా హిందువు అయితే, నిజంగా ఆంధ్రప్రదేశ్ చదువుకొని ఉంటే నువ్వెందుకు పవన్ కళ్యాణ్ గారిని పంచి నువ్వెందుకు మాట్లాడలేదు ఆ విషయం గురించి? అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే హిందువు అయితే, హిందూ దేవాలయానికి అంత పెద్ద కాంట్రిబ్యూషన్ లభించినప్పుడు నిజంగా దేవాలయాలు డెవలప్మెంట్ కావాలి, హిందూ భక్తులకు సౌకర్యాలు ఏర్పడాలి అని చెప్పి నువ్వెందుకు మాట్లాడలేదని ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. అదే విధంగా నిజంగా ఆంధ్రప్రదేశ్ బిడ్డవే అయితే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటా అంటే ఒక తెలంగాణ బిడ్డగా ఒక మంచి వ్యక్తి కాబట్టి, నిజాయితీ పాడు కాబట్టి మేము అందరం ఆయనకు సపోర్ట్గా నిలిచినాం, ఆయన రావడాన్ని స్వాగతించడం. ఎందుకంటే మంచి చేసే వ్యక్తులు రూపాయి దాచుకోడు, ఆయన ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటే మేమందరం అండగా నిలబడ్డావు కదా. నువ్వు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న దానివే, ఆంధ్ర బిడ్డవే కదా. మరొక మంచి పర్సన్ తెలంగాణకు వస్తుంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయినావు? ఎందుకు నువ్వు అండగా నిలబడలేకపోయినావు? కనీసం ఎందుకు మాట్లాడలేకపోయినావు? పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే వాళ్ళతో ఎందుకు నువ్వు జత కట్టినావు అనేది నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు హిందువు అయితే, నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్ చదువుకొని ఉంటే వీటికి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? ఇవన్నీ నువ్వు ఏదైతే వీడియో చేసి ఓపెన్ ఛాలెంజ్ అన్నావు కదా, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా, నువ్వు వేసిన ప్రతి క్వశ్చన్కు నేను సమాధానం చెప్తున్నా, నువ్వు వేసిన ప్రతి క్వశ్చన్కు మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. నీ దగ్గర మేము అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఫస్ట్ నువ్వు హిందువు అని ఎట్లా నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. కానీ మేము ఎట్లా నువ్వు హిందువు అని నిరూపిస్తాం? నువ్వు క్యాథరిన్ అని చెప్పేసి ప్రజలకు తెలిసింది, సో నీ పేరు క్యాథరిన్ అని చెప్పారు. అదేవిధంగా నువ్వు హిందువు కాదని చెప్పి ప్రజలకు తెలిసింది, ఆ ప్రజలు అడుగుతున్నారు. ఆ ప్రజలు అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పాలి కదా. నువ్వు కదా నిరూపించుకోవాల్సింది. మళ్ళీ పైగా ప్రజలనే క్వశ్చన్ చేస్తున్నావు అంటే నువ్వు మేధావిలాగా అతి తెలివైన దాని లెక్క మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజంగా నువ్వు హిందువు అయితే గిట్లా ఈ డొంక తిరుగుడు మాటలుండే. స్ట్రైట్ ఫార్వర్డ్గా అరే భయ్ నేను హిందువుని రాబాయ్ అని డైరెక్ట్ చెప్పేస్తావు. నా పేరు ఇది రాబాయ్ నువ్వు డైరెక్టే చెప్పేస్తావు. నేను నా ధర్మం గురించి ఎన్నిసార్లు కొట్లాడరా అని చెప్పేసి ఆధారాలు చూపిస్తావు. నీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవనే విషయం నువ్వు మాట్లాడుతున్న మాటల్లో అర్థమవుతుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇది నేను అంటలేను, ప్రజలు అనుకుంటున్నారు. సో నువ్వు ఎక్కడ ఆన్సర్ చెప్పట్లేదు, క్వశ్చన్ వేసుకుంటున్నావు, ప్రజలకు క్వశ్చన్ వేస్తున్నావు. ప్రజలు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు, నువ్వు పైగా ప్రజలనే క్వశ్చన్ చేస్తున్నావు. అంటే అర్థం చేసుకోవచ్చు నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు, నీ విధానం ఏంటి అని. అదేవిధంగా గతంలో నువ్వు ఒక మాట చెప్పినావు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే యువత అంతా చెడిపోతున్నారు, యువత అంతా చెడుదారులకు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే గర్వంగా సపోర్ట్ చేసిన వ్యక్తిని. నిజంగా మన ధర్మం అనేది ప్రైవేట్ అని నువ్వు అంటున్నావు, నేను హిందువు అనేది అది నా పర్సనల్, మతం అనేది ప్రైవేట్ అను. మతం అనేది ప్రైవేట్ ఎట్లయితుంది? నేను హిందువును, గుడికి పోతా, జై ఐఎమ్ ప్రౌడ్ హిందూ అని చెప్పుకుంటా. అదేవిధంగా నేను ఇతర ధర్మాలను గౌరవిస్తా అని చెప్పుకుంటా. అదేవిధంగా నేను గుడికి వెళ్తా, బయటకు వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ ముస్లింతో ఉంటాను, క్రిస్టియన్స్తో ఉంటాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇప్పటిదాకా రాదు, ఇక ముందు కూడా రాదు. పవన్ కళ్యాణ్ అందరినీ చెడగొడుతున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే మేము అందరినీ కలుపుకొని పోతున్నాం, మాకు ఎక్కడ ద్వేషాలు లేవు. పవన్ కళ్యాణ్ చెగువేరా అన్నట్టు సనాతన ధర్మం అన్నాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? తన ధర్మాన్ని ప్రేమిస్తాను తప్ప పరధర్మాన్ని దూషిస్తాను
లేదు. ఎవరైతే ధర్మం పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, ధర్మం మీద దాడి చేస్తారో వాళ్ళని ప్రశ్నించమన్నాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎక్కడ క్రిస్టియన్ మతాన్ని దూషించమని, ముస్లిం మతాన్ని దూషించమని చెప్పలే కదా. ఎందుకంటే ఆయన సతీమణి కూడా క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని గౌరవిస్తారు కదా. ఆయన ఒక ఆధారాలు ఉన్నాయి కదా, ఆయన ముందు పెడుతుండు కదా. ఆయన గౌరవించి, ఆయన పాటించి, ఆయన కుటుంబం ముందు పాటించిన తర్వాత మన అందరికీ చెప్తుండు కదా. ఫస్ట్ మన ఇంట్లో గెలిచి రచ్చ గెలాలి. పవన్ కళ్యాణ్ ఇంట్లో గెలిచి రచ్చ గెలుస్తుండు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చెడగొట్టిండు? పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల 10 మంది బాగుపడతారు తప్ప చెడిపోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10 రూపాయలు సహాయం చేస్తున్నాడు. మొన్న తెలంగాణ బిడ్డకు సహాయం చేసిండు. దాన్ని చూసి మరికొంతమంది జన సైనికులు ముందుకొచ్చి సహాయం చేస్తారు. ఆయన దగ్గర నుంచి సహాయ గుణం, ఆయన వ్యక్తిత్వం చూసి ఆయన ఫాలో అవుతారని నువ్వే చెప్పావు గతంలో. ఆయన వ్యక్తిత్వాన్ని చూసిన వాళ్ళు ఆయన వ్యక్తిత్వం చూస్తారు తప్ప ఆయన మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయి అని చెప్పి ఆయన ఎవరైనా కించపరిస్తే అప్పుడు ఆయన వీళ్ళే క్వశ్చన్ చేస్తారు. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఫాలో అవుతారు కదా, వాళ్ళే ఆయన ప్రశ్నిస్తారు. కానీ ఆయన ఎక్కడ ఛాన్స్ ఇయ్యడు. ఎందుకంటే అందరినీ గౌరవించుకుంటూ పోమంటాడు, అవసరమైతే మంచి చేద్దామంటాడు. అలాంటి వ్యక్తి మీద నువ్వు చెడిపోతున్నారు ఆయన చూసి అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, అది కూడా తప్పని నీకు నిరూపిస్తున్నా. వాళ్ళందరూ నిజంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ క్వశ్చన్ చేస్తే హిందువులందరికీ వ్యతిరేకమా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారిని తెలివిగా తీసుకొచ్చి హిందువులందరూ బీజేపీ వైపే ఉండేవాళ్ళు కదా, నిజంగా ధర్మం వైపు ఉండుంటే అన్నావు కదా. నిజంగా బీజేపీ అనేది ఇండిపెండెన్స్ అప్పుడు ఏదైతే కాంగ్రెస్ తో పాటు పుట్టి ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికీ నువ్వు అన్నట్టుగా 80% హిందువులు ఎవరైతే ఉన్నారో అందులో దాదాపు 60% మంది బీజేపీ వెంటనే ఉండేవాళ్ళు. లేదంటే బీజేపీని 3 పర్యాయాలు ఎందుకు గెలిపిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. హిందువుల్లో చైతన్యం వస్తుంది కాబట్టి మోడీని 3 సార్లు వరుసగా ప్రధానమంత్రిని చేసి కూర్చోబెట్టిన దాంట్లో మెజార్టీగా హిందువులే ఉన్నారన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నిజంగా బీజేపీ కనుక స్వతంత్రం రాకముందు నుంచి ఉండుంటే ఈ రోజు పరిస్థితి ఇంకెట్లా ఉండేది? నువ్వు నిజంగా హిందువు అని చెప్తున్నావు కదా, నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు అని చెప్తున్నావు కదా, హిందువుల గురించి నువ్వు మాట్లాడింది ఎక్కడుంది? నిజంగా బీజేపీ కనుక మొదటి నుంచి ఉంటే నువ్వు కూడా బీజేపీ గురించి మాట్లాడేదాని అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నువ్వు ఇంకేం మాట్లాడుతూ నువ్వు ఏ రకంగా హిందువుని నువ్వు అడిగిన ప్రశ్నలకు అన్నింటికి సమాధానం చెప్పిన కదా. నువ్వు ధర్మాన్ని దూషించిన వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఆ విషయంలో నువ్వు హిందువు అయితే మాట్లాడదాని, అది కూడా కాదు అనే విధంగా నీ యొక్క మాటలు ఉన్నాయి. అదే విధంగా నువ్వు నిజంగా హిందువు అయితే నువ్వు ఎందుకు బొట్టు వెతుకోవు, నువ్వు ఎందుకు గుడికి పోవు అని ప్రజలు క్వశ్చన్ చేస్తారు. దాని మీద నీ సమాధానం లేదు. అదే విధంగా నా పేరు తులసి చందు కాదు క్యాథరిన్ అని చెప్పి ప్రచారం చేస్తారు, హిందూ ముస్లిం అని చెప్పి అంటారు కదా. నిజంగా నీ పేరు క్యాథరిన్ కాకపోతే నువ్వు చూపించవచ్చు కదా, నువ్వు ఆధారాలు చెప్పొచ్చు కదా. ప్రజలకే మళ్ళీ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు అనేది ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. నీ దగ్గర ఏ దానికి ఆన్సర్ అయితే లేదు. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పిన. దీని మీద నిజంగా నువ్వు నిరూపించుకోవాలనుకున్నా, నిజంగా నువ్వు హిందువు అయినా, నిజంగా నువ్వు న్యూట్రల్ జర్నలిజం చేస్తే అందరి గురించి సమానంగా మాట్లాడి ఇక నుంచి అయినా మాట్లాడతావని, ఇక నుంచి అయినా నువ్వు హిందువుల పట్ల హిందువులకు ఏదైనా అన్యాయం జరగడం క్వశ్చన్ చేస్తావని నేనైతే ఆశిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.